మీకు తెలుసా ఇంటి ముఖద్వారం ముందు దిష్టిబొమ్మ ఎందుకు పెడతారు అని? పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం వలన ఇంద్రుడిని దేవుళ్లను ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ దేవదేవుళ్ళు నారదుడిని సహాయం అడగడంతో నారదుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి తన అహం దెబ్బతినేలాగా, నువ్వు దేవదేవుళ్లను ఓడించి ముల్లోకాలనైతే జయించావు, కానీ నీ దగ్గరైతే పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని అంటాడు. దాంతో అహం దెబ్బతిన్న జలంధరుడు, ముల్లోకాలను పాలించేది నేనైతే ఆ పార్వతీదేవి కూడా నాదే అని భావించి ఆ ఆదేశాన్ని రాహు ద్వారా ఆ శివయ్యకి సందేశాన్ని పంపించాడు. ఆ మాటలు విన్న శివయ్య ఉగ్ర రూపంతో రుద్రతాండవం చేస్తూ మూడవ కన్ను తెరుస్తాడు. అప్పుడు తన మూడవ కన్ను నుండి కీర్తిముఖుడు అనే రాక్షసుడు బయటికి వచ్చి రాహుని తినేయబోతాడు. అప్పుడు రాహు శివయ్య కాళ్ల మీద పడి ఈ మాటలకి తనకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం జలంధరుడు చెప్పిన సందేశాన్ని మాత్రమే చెప్పాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ శివయ్య రాహుని క్షమించి కీర్తిముఖుడిని ఆపుతాడు. అప్పుడు ఆకలితో ఉన్న కీర్తిముఖుడు, శివయ్య, నా ఆకలి తీరాలంటే ఎవరినో ఒకరిని తినాలి, నేను ఎవరిని తినాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ శివయ్య, నిన్ను నువ్వే తిను అని ఆదేశిస్తాడు. ఆ శివయ్య ఆజ్ఞను అనుసరించి తన చేతులు కాళ్ళు అన్ని తినేస్తాడు. చివరికి కీర్తిముఖ తల తప్ప ఇంకేమీ మిగలదు. అది శివయ్య చూసి, నేను ఏదో కోపంలో అన్నాను, దాన్ని నువ్వు ఏమీ ఆలోచించకుండా నా ఆజ్ఞను పాటించావా అని సంతోషించి ఒక వరం ఇస్తాడు. ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేష నుండి పుట్టే నరదృష్టికి కవచం లాగా పనిచేస్తుంది. నీ ముఖాన్ని ఇంటికి కాని లేదా ఆలయానికి ఎవరైతే పెట్టుకుంటారో వారిని నరదిష్టి తాకలేదు అని వరమిస్తాడు. అందుకే మనం ఇంటి ముఖద్వారం ముందు దిష్టి బొమ్మను తప్పకుండా పెట్టుకుంటాం. ఇప్పుడు తెలిసిందా దిష్టి బొమ్మ వెనకాల ఉన్న రహస్యం? ఈ వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.